హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. సో ఫ్రెండ్స్, గోదావరిలో అయితే ఈవినింగ్ కాగానే సండే వ్లాగ్ ఇది వచ్చేసి ఫుల్ వర్షం అనమాట. అసలు ఎంత వర్షం అంటే అప్పటి వరకు అయితే కూల్ క్లైమేట్ అంత బాగుంది. అంటే ఉదయం నుంచి కూడా కొంచెం ఎండే ఉంది. ఇక సాయంత్రం 2-3 ఆ టైంకి కొంచెం ఏమంటారు వాన మొబ్బట్టి గాలిదుమ్ము స్టార్ట్ అయ్యి ఫుల్ వర్షం అయితే వచ్చిందనమాట. ఇక్కడైతే మా పాప మేమైతే గోరింటా పెట్టుకున్నాం కదా మార్నింగ్ బ్లాగ్లో, ఇది చూపిస్తున్నా. బాగా పండింది, ఎర్రగా మంచిగా ఉందనమాట. నాకు భలే కనిపించింది. చాలా కొన్ని సంవత్సరాల తర్వాత నేను గోరింటా పెట్టుకున్నా. అప్పుడెప్పుడో పెళ్లి కాక ముందుకి అన్నట్లుగా. ఇప్పుడు మా ఇక్కడ అంటే పెళ్ళి అయ్యాక చాలా తక్కువ, ఇక ఎప్పుడు కోను అవే కానీ ఇప్పుడు గోరింటాకి అయితే పెట్టుకోలేదు. పక్కన అక్క ఇచ్చిందనమాట వాసవక్క. ఆ అక్క ఇస్తే హ్యాపీ తీసుకొచ్చిండు. ఇక నేను మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాం అందరం. ఇక్కడైతే బయటకు వెళ్తున్నాం మేమైతే. ఫేస్ కూడా కడుక్కోలేదని చూపిస్తున్నాను అనమాట. ఎట్లున్నా నేను అంతే వచ్చేసిన, జస్ట్ చున్నీ ఒకటి వేసుకొని మా పాపను కూడా అంతే తీసుకొచ్చిన. సడన్ గా అనుకున్నాం ఇంక వెళ్దానని. సరే మళ్ళీ ఇంకా రెడీ అయ్యేసరికి లేట్ అయిపోతాం. అప్పటికే కొంచెం వర్షం ఆగిందనమాట. కొంచెం కొంచెం పడుతూనే ఉంది. జల్లు అంటారు కదా, చిరుజల్లు అలా పడుతూనే ఉంది. కానీ అయినా సరే ఇంకా మళ్ళీ తడిచిపోతామే ఏమో కారెక్కి దిగేసరికి అని, అందుకని ఇంకా అలా ఉన్నాలో అలా వెళ్ళిపోయాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, నేను ఒక విషయం అయితే చెప్తానని అనుకుంటున్నా. ఒక చిన్న విషయం చెప్తా వినండి. మేము ఇంత అంటే ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం, మేము చాలా ఒడిదుడుకులను అయితే ఎదుర్కొని వచ్చేసినాం. ఇప్పుడు ఒకవేళ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ మీకు కార్ తీసుకున్నారు కదా ఏందిలే అని అనుకుంటారేమో, కానీ కొంచెం అనుకునేటోళ్ళకైతే చెప్తున్నా. అదేం లేదండి. ఇప్పుడు మేము ఫస్ట్లో కార్ తీసుకున్నప్పుడు కూడా మమ్మల్ని అంటే చాలామంది మోసాలు అయితే చేశారనమాట. అయినా సరే మేము వాళ్ళు ఏదో చేశారు అని మా జీవితంతో అక్కడితో ఆపేసుకోలేదు. ఎలాంటి సూసైడ్లు, ఆత్మహత్యలు లాంటివి ఎలాంటివి చేసుకోలేదు. ఎలాంటి ప్రయత్నాలు చేసుకోకుండా మళ్ళీ మాకు మేమే ఏం కాదు, ఎవరెన్ని చేసినా సరే మనకి మనోబలం, ఆ శక్తి ఉన్నంతవరకు మనకి మన మీద నమ్మకం, ఆత్మవిశ్వాసం అనేది ఉంటే ఖచ్చితంగా మనం ఎప్పటికైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. సరే ఇప్పుడైతే పర్లేదు, ఓకే అంటే ఇట్లా మాకు అప్పుడు చాలా ఆర్థికంగా కూడా చాలా ఇదిగా ఉన్నాం అనమాట. అయినా సరే మేము ఎక్కడ తగ్గకుండా, బాధపడకుండా, సరే బాధపడుకుంటూనో ఎలానో అలాగా మేము ఇంత స్టేజ్కి అయితే ఎదిగాము. ఎప్పుడైనా సరే ధైర్యంగా ఉండండి. ఎవరో ఏదో చేశారు అని, వాళ్ళు ఏదో చేస్తున్నారని మనం భయపడి ఆగిపోకుండా మనం మంచిగా బతికి వాళ్ళకి చూపించాలి. మనం వాళ్ళతో ఏమి గొడవ పెట్టుకోవద్దు, ఎలాంటి శిక్ష వేయొద్దు. మనల్ని చూసి వాళ్ళు కుళ్ళుకోవడమే మనం వేసే పెద్ద శిక్ష. అందుకు మనం మంచిగా బతికి చూపించాలి అంతే. ఎందుకనంటే ఈ మాట చెప్తున్నాను, అంటే ఇలా ఈ స్టోరీ చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఆ టైం వచ్చింది నాకు చెప్పాల్సిన టైము. ఎందుకంటే మాకు తెలుస్తుంది, ఒకప్పుడు మేము అలా వాడిని మోసం చేసి ఎంతో అంటే అప్పుల పాలు చేసినా సరే వాడు ఎంత బాగా ఎదిగిండ్రా అని కొంచెం మనతో అంటుంటే వాళ్ళు వచ్చి మాకు చెప్పారనమాట. అప్పుడు అనిపించింది అంటే వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి నమ్మిన వాళ్ళని ఇంకోసారి నమ్మం కదా. ఇంకోసారి నమ్మినా సరే నమ్మినట్టు నటించి వాళ్ళు ఎలా చేశారో మరీ అంత దారుణంగా కాకుండా మనల్ని అవసరానికి వాడుకొని వదిలేశారు కదా, మనం కూడా అవసరం ఉంటేనే మాట్లాడి అలా వదిలేయాలి. కానీ వాళ్ళతో మాట్లాడకుండా ఉండొద్దు. ఎందుకనంటే మనం మాట్లాడకుండా ఉంటే మన గురించి ఏమీ తెలియదు. మనం మాట్లాడుతూ మనం ఎలా బతుకుతున్నామో వాళ్ళకి చూపించాలి, నిలబెట్టి రుజువు చేపించాలన్నమాట వాళ్ళకి. అది చెప్పాలి అనుకున్నా. ఎందుకంటే నాకు చాలా రోజుల తర్వాత ఈ మాటలు విన్నాక నాకు మనసు ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పటికీ వాళ్ళు చేసిన దానికి మాకు కోపం ఉన్నా సరే ఆ కోపాన్ని మాలోనే దాచుకోను. ఎందుకంటే ఆ కసి అనేది మాలో ఇంకా పెరగాలి, ఇంకా ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మేమైతే కోరుకుంటున్నాం. మేము ఎవరిది అంటే ఒకలేదో ఇస్తారు ఒకలేదో చేస్తారని కాకుండా మాకు మేము ధైర్యంగా ఏదైనా సరే, మేము ప్రతిదీ ఏది తీసుకున్నా సరే మా కష్టంతోనే తీసుకుంటాం. మాకెవ్వరి సహాయం అవసరం లేదు, మేమిద్దరం కరెక్ట్గా ఉంటే చాలు అనేది మేము అనుకున్నాం. అంతే ఫ్రెండ్స్, ప్రేమ బలంగా ఉంటే ఎంత పెద్ద ఆపదొచ్చినా సరే ఎదుర్కొంటాం. అలాంటి టైంలో కూడా కలిసి ఉండాలంటే కూడా చాలా ధైర్యం, చాలా ఓపిక ఉండాలి. ఆ రెండు ఉన్నట్టయితే, ప్రేమ, ఓపిక, నమ్మకం ఇవి ఉన్నట్టయితే ఎప్పటికైనా మంచి స్థాయికి వెళ్తారు. ఇదనమాట చెప్పా. ఏమన్నా తప్పులు ఉంటే కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను చాలా తక్కువ ఇలాంటివి మాట్లాడడం, ఎప్పుడూ నా రొటీన్స్ అవి చెప్తుంటాను కదా. అది ఇప్పుడు మమ్మల్ని అనుకుంటున్నట్టే మిమ్మల్ని కూడా అనుకోవాలంటే మీరు ధైర్యంగా ఉండాలి ఫస్ట్. అదే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. వాళ్ళు అలా అనుకుంటున్నారంటే నాకు అసలు సంతోషం. ఇలా
మామూలుగా లేదనమాట మాకు. మేము ఇలా హ్యాపీగా పిల్లలతో కూర్చొని హాయిగా ఎప్పటికప్పుడు హాయిగా ఉంటాం. ఎలాంటి బాధలు వచ్చినా సరే బాధలనే వస్తుంటాయి పోతుంటాయి. వాళ్ళేదో అనుకుంటున్నారు, వీళ్ళేదో అనుకుంటున్నారు. మన నిర్ణయాలని వాళ్ళకి డిసైడ్ చేయొద్దు. ఎందుకంటే మనమేందో మనమే నిర్ణయించుకోవాలి. వాళ్ళెవరు డిసైడ్ చేయడానికి అసలు, అంతే కదా. అందుకని మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన నలుగురికి సంబంధించి, అంటే మా నలుగురికి సంబంధించి వేరేది ఏది వచ్చినా సరే అది రెండోది అనమాట. ఇప్పుడైతే వచ్చేసినాం అనమాట ఇంటికైతే వచ్చేసినాం. ఇంకా మళ్ళీ నా పని అయితే మొదలు పెట్టేసుకున్నాను. మేమైతే అసలుకి చాలాసేపు మాట్లాడుకున్నాం ఈ విషయం మీదనే. అంటే వాళ్ళు ఏదో చేశారని మేము ఆగిపోతారని వాళ్ళు కలలు కన్నారు, కానీ అంత లేదు అక్కడ. ఎన్ని చేసినా సరే దేవుడు అనేటోడు ఉంటాడు. ఏదో ఒక రోజు చూస్తారు. 99 రోజులు వాళ్ళే కావచ్చులే, కానీ ఒక్కరోజు మాది వచ్చినా చాలు ఆ 99 రోజులని తొక్కి పట్టేసుకోవచ్చు. అలా అనమాట. ఇది వీడియో వాళ్ళు లేరు సబ్స్క్రైబర్స్, వాళ్ళు ఉంటే భలే ఉండేది అనిపిస్తున్నా, కానీ నేను కావాలని అయితే ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే చెప్పను. అంటే మాకు తెలిసిన వాళ్ళని కానీ ఎవరినైనా ఎప్పుడో ఒకళ్ళిద్దరికి కానీ నేను అసలు చెప్పను. ఎందుకనంటే నన్ను నేనుగా ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతేనే నా వీడియోస్ చూస్తారు. నాకు వ్యూసే కావాలి, సబ్స్క్రైబర్స్ వద్దు. నన్ను ఇష్టపడి వస్తే చాలు సబ్స్క్రైబర్స్ అనేది అనుకుంటా. నేను వాళ్ళకి ఇది ఎప్పుడు చెప్పలేదు ఇలా ఉంది ఛానల్ అది ఇదని. ఇక చెప్పాల్సిన టైం కూడా లేదు. ఒకవేళ తెలుసుకొని చేసుకుంటే వాళ్ళ ఇష్టం, లేకపోతే లేదు. అందుకే అలానే వదిలేసాను అనమాట. నేను చెప్పా కదా, ఎవరేమి అనుకున్నా సరే భార్యాభర్త ఇద్దరు కరెక్ట్గా ఉంటే ఫ్యామిలీ నిలబడిద్ది. ఇద్దరు ఇట్లా ఎవరు కరెక్ట్ లేకపోయినా అల్లకల్లోనమే. మూడో వ్యక్తి మాటినారంటే ఇంకా సర్వనాశనమే. వాళ్ళు అసలు ఎంటర్ కాకుండా చూసుకోవడమే. ఒకవేళ ఎంటర్ అయ్యి ఒకవేళ మన యందు ఏమైనా తప్పు జరిగినా సరే, వాళ్ళు వచ్చి ఏదైనా చేసినా సరేలేని వదిలేసి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఏదో ఆపారని మనం అక్కడే ఆగిపోకూడదు. ఎప్పుడైనా సరే ముందుకు దూసుకెళ్ళిపోవడమే. మీరేదో మాకు ఆస్తులు నేను అనుకుంటున్నారేమో, కానీ మాకంటూ ఏమీ లేదు. మా అత్తగారు వాళ్ళకి ఏమీ లేదు, మా అమ్మ వాళ్ళకి ఏమీ లేదు. మా అత్తగారు వాళ్ళకి ఇల్లు ఒకటి ఉంది వాళ్ళ ఊర్లో, మా అమ్మకి మా ఇల్లు ఒకటి ఉంది అంతే నా తరపున. అంతే తప్పితే మాకంటే ఎలాంటి ఆస్తులు లేవు. మేము సంపాదించుకున్న ప్రతి ఒక్కటి కూడా అది మా సొంత కష్టార్జితమే. ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరు కూడా మాకు ఇప్పించలేదు. మేము తినే రూపాయి, అక్కడ ఉన్న సామాన్లు అంటే జనరల్గా మనం వాడుకునే ఫోన్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులు కానీ ఏయైనా సరే అవి మాకు మేమే కొనుక్కున్నాం తప్పితే ఎవరి కోసం ఎదురు చూడలేదు, ఆశపడలేదు. దేవుడు అలా దీవిస్తున్నాడు అనమాట. మనం చేసుకుంటా దేవుడి మీద భారం వేసుకుంటే ఎప్పుడైనా సరే ఎవరు ఆపినా ఆగదు మన విజయం అనేది. అది ఫ్రెండ్స్, ఈరోజు చెప్పాలని చాలా ఆవేశంగా చెప్పాను అనమాట. నాకు కోపం తన్నుకొని వస్తుంది. అంత చేసినా సరే ఇంత ఎలా అవుతుండ్రా అంటే ఏమనుకుంటున్నారు అంటే ఇంకా ఆపేస్తే ఆగిపోతాడు షాలేము ఈ రాజు ఇల్లు అనుకుంటున్నారా ఏంటి అని. ఒకవేళ మేము వయసులో తక్కువ కావచ్చులే, కానీ అనుభవం 100 ఏళ్ల పైనే మాకు. ఎవరు ఎలా ఏందనేది మాకు చిన్న వయసులో అప్పుడు ఫస్ట్లో తెలియకపోవచ్చు, హ్యాపీ సంవత్సరంత వయసులో. ఇప్పుడు అంతా తెలిసింది, లోకం ఎలా ఉంటుందో తెలిసింది. అప్పుడు మంచి అనే ముసుగేసుకొని మమ్మల్ని మోసం చేసినా సరే, ఇప్పుడు నువ్వు ఎంత మంచి అని ముసుగేసుకున్నా నిజంగా మంచితనంగా మారినా సరే నమ్మే పొరపాటే లేదు. మా ఇద్దరిని తప్పితే మేము మూడో వ్యక్తిని అస్సలకే నమ్మితే 20-30%, అది కూడా ఇంచుమించుగా జస్ట్ అంతే. అసలు నమ్మం. మీరు కూడా అంతే, ఎవ్వరు నమ్మకండి. అందరూ మోసాలు చేస్తారు, అందరూ ఇదిగా మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడడం అంతా ఇదే నడుస్తుంది అనమాట ఇప్పుడు. అందుకని ఎవరిని ఏం పట్టించుకోకుండా హాయిగా వర్క్ చేసుకుంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ హాయిగా ముందుకెళ్ళిపోవడమే ఇదే అనమాట నేను చెప్పాలనుకుంది. ఎందుకు అంటే వాడిలా అంటే వీళ్ళు ఇలా అవుతున్నారు అని పక్కన వాళ్ళతో అనే బదులు మాతో అంటే సంతోషమే. కానీ ఎవరి పొగడతల కోసం, ఎవడి విమర్శల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎవడో కరెక్ట్గా ఉండడు, ఎవడు మనకి మంచి అయిన సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చెడనే అనుకోవండి. ఎందుకంటే చెడు నుంచి వచ్చిన మంచే మంచి నుంచి వచ్చిన మంచి ఇక డాష్ అనమాట. అవి అనకూడదు అలా అనమాట. అందుకని ఎప్పుడైనా చెడుకే దగ్గరగండి. ఎవరికైనా మంచితనంతో ఉంటే మోసాలే ఎక్కువ. మనం మంచిలాగా ఉండి మనకంటూ ఒక మైండ్ సెట్ అనేది ఉండాలి. ప్రైవేట్ మైండ్ సెట్. వాళ్ళతో ఒకటన్నా సరే మనకంటూ ఒకటి అంటే వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ అనేది ఉండాలి. కావాలని శత్రువులను తెచ్చుకోవద్దు, బలం ఉందని కూడా శత్రువులు తెచ్చుకోవద్దు ఎప్పుడైనా సరే. అందరిలో మనం అన్నట్టు మంచితనంగా మాట్లాడుకుంటూ ఉండాలి. ఏదైనా సరే ముఖం మీద చెప్పేటట్టు ఉండాలి. మోమాట పడుతూ అది ఇది అన్న సూతుంటే అంతే ఉంటుంది. ఇంకా వాళ్ళు కావాలని రెచ్చగొట్టి మనకి వద్దన్న పని కూడా చేయనిస్తారు అన్నమాట అలా. సో ఇక్కడైతే నైట్ అయిపోయింది ఫ్రెండ్స్.
నేను ఒకవేళ ఏమన్నా తప్పుగా మాట్లాడానా, నాకు తెలిసి నేను మాట్లాడిన మొత్తం నిజాలే. ఇప్పుడు జనరల్గా అందరూ చెప్పేవి ఇవే. నేను నా అనుభవంతో చెప్పిన మాటలు ఇవన్నీ, నాకు ఎవ్వరూ చెప్పింది కాదు. ఎందుకంటే ఒకవేళ ఎవరికైనా ఏమైనా అనిపిస్తే ఇంకా చేసేది కూడా ఏమీ లేదనమాట. ఇక్కడైతే మా పాపకి అన్నం తినిపిస్తున్నాం. నేను మా ఆయన ఎప్పుడు అలా కూర్చొని ఉండడం చాలా చూస్తుంటారు, కానీ నేను మా ఆయన చాలా గంటలు అంటే చాలా గంటలు మాట్లాడుకుంటాం. మేము ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం, డిస్కషన్ చేసుకుంటూనే ఉంటాం. అది ఎవరికైనా ఏమైనా అనిపించినా సరే మేము అసలు పట్టించుకోం, మాకు మేము అలా ఉంటేస్తాం అనమాట. అంతే, నాకు మా ఆయన పిల్లలు ఇంకంతే. అంతకుమించి మేము వేరే ఏది కోరుకోము. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు. ఎప్పుడైనా సరే ప్రతి కష్టం వెనక ఒక సుఖం ఉంటుంది. కష్టపడండి, తప్పులేదు. ఓకేనా? నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. నా మాటలు ఎలా అనిపించాయో ఒక్కసారి కామెంట్ చేయండి. నాకు అంటే ఏమైనా తప్పుగా మాట్లాడానా అని. ఓకేనా? బై బై ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్.